అనుగుణంగా మాట్లాడమంటే వీళ్ళు మాట్లాడగలరు. అదే ఫస్ట్ నుంచి చెప్పట్లేదు. అదే అనేది పార్టీ పెట్టినప్పుడు పార్టీ స్టాండ్ ఇదేనా ఆయన చెప్పారా? ఇప్పటికైనా అది నేర్చుకోమంటున్నా. ఆయన ఉద్దేశంలో ప్రభుత్వాన్ని సమర్థిస్తా మాట్లాడాలి, జగన్ ని వ్యతిరేకిస్తా మాట్లాడాలి వరకు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ అదే డిబేట్లు వీళ్ళకి ఎట్లా ఉండాలంటే టీడీపీ డిబేట్ లాగా ఉండాలి. లైక్ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీలో కానీ, టీవీ5లో కానీ, మహా టీవీలో కానీ కూర్చున్నారనుకోండి, దాంట్లో పార్టీ తెలుగుదేశం నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ విశ్లేషకుడు, బీజేపీ విశ్లేషకుడు, యాంకర్ కూడా టీడీపీకే, సాక్షిలో సేమ్ ఉంటుంది అంతే, కంప్లీట్ వైసీపీ విశ్లేషకుడు, వైసీపీ. దానికన్నా మనమే బెటర్ అట్లాగా ఉండటం మూలంగా దాన్ని మార్చాలి. ఇది వీళ్ళేంటి, దాంతో వీళ్ళు అక్కడ మాట్లాడిన క్రెడిట్ అటే పోతుంది టీడీపీకి, వీళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది. ఇంకోటి పరిపక్వత కావాలి. మనం అధికార ప్రతినిధిగా పెట్టామంటే దే షుడ్ రీసెర్చ్ సంథింగ్. రీసెర్చ్ చేయకుండా అధికార ప్రతినిధిగా ఊరికి ఆళ్ల నీళ్ళని తిట్టిపాడేద్దాం, ఎటకారం చేద్దాం అనుకుంటే పార్టీకి నష్టం తప్పించి రీచ్ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పార్టీ కంటే ఒక సొంత స్టాండ్ తీసుకోలేకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారేనా? ఆ స్థాయి సలహాదారులు పార్టీకి లేకపోవడం ఒక లోపమా? అంటే యాటిట్యూడ్ ఆఫ్ ద లీడర్ అండి. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఇస్తా సలహా కావాలంటే దాంట్లో, బట్ ఆయన ఎలా చేయగలడా నన్ను? పక్కన ఉన్న 10 మంది లేదు సార్ వాళ్ళకమ్ముడు పోయాడు, వీళ్ళకమ్ముడు పోయాడు అంటాడు. యూ షుడ్ నాట్ టాలరేట్ ఇట్. నువ్వు డెసిషన్ తీసుకో. నీ సానుభూతి పరుడు కూడా కాదు, నీకు కావాల్సింది ఏంటంటే